హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎం ఇన్స్టిట్యూట్. ఈరోజు ఈ 20 రోజుల్లో మన ఏపీఎస్టీకి సంబంధించి లేదా ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ 20 డేస్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలనేది చెప్పడానికి ప్రయత్నిద్దాం సార్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఈ 20 రోజులలో మన ఏపీఎస్టీకి సంబంధించిన ఒక మెలకువలు కానీ ఎలా చదివితే మనం సక్సెస్ అవుతాం అనేది చెప్పడానికి ప్రయత్నిద్దాం. ఎస్ ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసినదే, మనకి మొత్తం 5 యూనిట్లు ఇవ్వటం జరిగింది. సో 5 యూనిట్లు కలిపి 75 మార్కులను మనకి ఇచ్చాడు. మరి 5 యూనిట్లు 75 మార్క్స్ కదా, ఈచ్ 15 ఇస్తాడనే గ్యారంటీ లేదు, అలానే ఇవ్వకపోవడానికి గ్యారంటీ లేదు. అది ఏపీపీఎస్ బోర్డు పైన బేస్ అయి ఉంటుంది. ఇవ్వకూడదని ఎవరైనా చెప్పినా, ఇవ్వాలని చెప్పినా మనం నమ్మాల్సిన అవసరం లేదు. కానీ మ్యాక్సిమం ఇంతవరకు గత ప్రీవియస్ పేపర్స్ను మనం ఒక్కసారి అనాలిసిస్ చేసినట్లయితే ఎప్పుడూ కూడా 515 ఇవ్వలేదు. మేబీ ఈసారి కూడా ఇవ్వకపోవచ్చు, ఇచ్చిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు. సో కాబట్టి అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 5 యూనిట్లలో మనకి అత్యంత ఇంపార్టెన్స్ అయితే మాత్రం ఇదిగోండి, 3వ యూనిట్, 2వ యూనిట్, ఫస్ట్ యూనిట్కి ఇవ్వండి. అంటే ఈ 2 చదవద్దని కాదు, ఈ 2 మీరు చదివినట్లయితే అత్యంత సునాయాసంగా 15 నుండి 20 మార్కులు వస్తాయి. ఎందుకంటే అది లిమిటెడ్ సిలబస్. మొదటి 3 యూనిట్లు అలా కాదు, 4th యూనిట్, 5th యూనిట్ లిమిటెడ్ సిలబస్. కాబట్టి మ్యాక్సిమం దీన్ని కూడా మనం క్యాచ్ చేసుకోవచ్చు. మిగతా చాప్టర్స్ వలె, మిగతా సబ్జెక్ట్స్ వలె మన కంటెంట్లో మ్యాక్సిమం మార్పులు అనేవి రావు. ఒక 4 నుంచి 5 మార్కులు మాత్రమే ఏవైనా లేటెస్ట్ అప్డేట్ వస్తాయి. మిగతా 70 మార్కుల వరకు మనకి ఏ స్టాటిస్టిక్ మారదు. కాబట్టి దాన్ని మీరు కరెక్ట్గా క్యాచ్ చేసుకోండి. మీరు ఏమాత్రమైనా ఒక ఫోకస్తో, ఒక కాన్ఫిడెంట్తో రాస్తే ఖచ్చితంగా 68 నుండి 70 మార్కులు వచ్చినా సరే మీరు ఆశ్చర్యపోని అవసరం లేదు. ఫైనల్గా మీరు ఒక 65 మార్క్స్ అనేది మన ఏపీఎస్ నుంచి స్కోర్ చేయగలరు. నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పటికీ కూడా 65 మార్కు స్కోర్ చేయగలరు. అంటే 70 వరకు వెళ్తారు. ఆల్రెడీగా మీరు మా ఆఫ్లైన్ క్లాసెస్ విని ఉంటారు, మా ఆన్లైన్ క్లాసెస్ విని ఉంటారు. ఖచ్చితంగా మా ఎగ్జామ్స్ మీరు రాసి ఉంటారు. సుమారు మేము ఎగ్జామ్ అన్నప్పటికీ 84 ఎగ్జామ్స్ పెడుతున్నాం. 84,000 ఇంటూ 84 ఇంటూ 75. మరి మా క్వశ్చన్ పేపర్ మీరు చూసి ఉంటారు. ఒక క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. అంటే 4 కాకుండా 4 తర్వాత ఏబిసిడీలు ఉంటాయి. సరికానివి ఇచ్చామా, సరైనవి ఇచ్చామా. ఒకప్పుడు డైరెక్ట్ బిట్స్ వచ్చేవి. ఇప్పుడు ఖచ్చితంగా ఏది కాదు, ఇన్కరెక్ట్ ఏది, కరెక్ట్ ఏదని అడుగుతున్నాడు. అది చాలా కేర్ఫుల్గా 1కి 2 సార్లు చేసుకుంటూ చేయండి సార్. మరి మన ఏపీఎస్టీకి సంబంధించి మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ 5 యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఈ 5 యూనిట్లకు సంబంధించి అవుట్లైన్స్ అలా చూడడానికి ప్రయత్నిద్దాం. ఒక్కసారి చూడండి. మన ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో ఇదిగోండి, ఆంధ్ర చరిత్ర, సాంస్కృతిక చరిత్రపై భౌగోళిక ప్రభావం అన్నాడు. మిత్రులారా, పూర్వ సంస్కృతులు అని చెప్పి అన్నాడు. దీంట్లో ఫస్ట్ ఏమిటంటే ఆంధ్రుల పుట్టుక, నివాసం అని అన్నాడు. సో దీని మీద వస్తే ఒక బిట్ వస్తుంది, లేకపోతే లేదు. ఆంధ్ర అనే పదం ఏ విధంగా వచ్చింది? శరివనిజ జాతకం ప్రకారం ఏమిటి? ఆంధ్ర నగరి ప్రకారం బౌద్ధ మతస్థులు ఏం చెప్పారు? అందరట్ట అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు? ఆంధ్రుల యొక్క పుట్టుక పైన సో ఎవరెవరు ఎటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు? ముఖ్యంగా తీసుకుంటే మన కోట వెంకటాచలం కానీ, సార్ కోట వెంకటాచలం గారు పురాణాలు ఏవైతే ఉన్నాయో పురాణాలపైన ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వటం జరిగింది అనేవి ఇక్కడ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆ తర్వాత మనకి చారిత్రక పూర్వయుగము అన్నాం. ఈ చారిత్రక పూర్వయుగం అంటేనే రాక్షసగుళ్ళ సంస్కృతి, రాక్షసగుళ్ళు, పాండవ గుళ్ళు, మోరివర గుళ్ళు, మెన్హిర్ అంటే ఏమిటి, సిస్ట్ అంటే ఏమిటి, ఓకేనమ్మా. ఆ టైప్ ఆఫ్ బిట్స్ ఆడడానికి అవకాశం ఉన్నది. ఏనుగు ఆకారంలో, గొర్రె ఆకారంలో మీరు ముఖ్యంగా సంస్కృతి ఏదైతే ఉందో ఈ సంస్కృతి పైన ఖచ్చితంగా ఫోకస్ పెట్టడానికి ప్రయత్నించండి మిత్రులారా, ఓకేనా. సో ఇక్కడ కల్చర్ ఏదైతే ఉందో ఈ కల్చర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. ఆ వెంబకండ్రిగా, వేల్పమడుగు, బోధగవి, తెనగల్, సార్ ఓకేనా, చింతకుంట, ఆ ఎద్దుల ఆవుల గుంపు, ఈ ప్రాంతాలు, గండ్లూరు స్థావరానికి ఇచ్చిన ప్రాధాన్యత, అక్కడ జరిపిన త్రవ్వకాలు, ఆ టైపులో ఇక్కడ ఫోకస్ పెడితే సరిపోతాయి. అయితే ఈ 2 టాపిక్లు చదివితే మీకు 1 or 2 మార్క్స్ రావచ్చు, లేదా 1 మార్క్ అనేది రావడానికి అవకాశం ఉన్నది.
సార్ ఓకేనా? అస్సలు కన్ఫ్యూజ్ కాకండి. కొత్త పుస్తకాలు ఏవి దయచేసి చదవకండి. రివిజన్ 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 మాత్రమే చేయండి. మా 84 పేపర్స్ మీరు చూడండి. ఎందుకు జాబ్ రాదనేది మనం చూద్దాం ఖచ్చితంగా. ఒక రకమైన కాన్ఫిడెన్స్తో మీరు వెళ్ళండి సార్. ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సార్. ఎట్టి పరిస్థితుల్లో మనం మిస్ చేయలేని టాపిక్ ఏదంటే శాతవాహన అడ్మినిస్ట్రేషన్ సోషియో కల్చరల్ హిస్టరీ అని చెప్పి అంటాం. దీని నుంచి మనకి మినిమం 6 మార్కులు, మ్యాక్సిమం 8 మార్కులు రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. 6 నుండి 8 మార్కులు ఈ శాతవాహనుల పరంగా మనకు రావటం జరుగుతుంది. ఈ 20 రోజులు కరెక్ట్గా ఏది టాపిక్ చదవకూడదు అనేది ఉపయోగించుకొని సక్సెస్ అయిపోతారు. శాతవాహనులు, శాలివాహనులు, సత్యపుత్రులు, శాతకర్ణులు, పులోమావీలు, ఆంధ్ర భృత్యులు అనే పేర్లు వీళ్ళకి ఎలా రావటం జరిగింది? శాతవాహనులని, సత్యపుత్రులని మొదటిసారిగా అశోకుడు ఎందుకు పిలవటం జరిగింది? శాతవాహన, సుఖప్రదమైన వాహనం కలిగిన వారు. వీరినే సంస్కృతంలో శాలి వాహన అంటారు. శాలి వాహన అంటే వరి పంట పండించేవారు అని అర్థము. మరి అశోకుడు సత్యపుత్రులని పిలుస్తూ ఆ ఎర్రగుడి శాసనము, రాజుల మందగిరి శాసనాలని ఏ విధంగా వేయటం జరిగింది అనేది ఈ శాతవాహనుల యొక్క పరిచయాల్లో చూస్తాం. ఎవ్రీ ఇయర్ మీకు శాతవాహనుల యొక్క జన్మస్థలం ఏదైతే ఉందో, ఆరిజిన్ ప్లేసెస్ ఆఫ్ శాతవాహనాస్, జన్మస్థలం మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. పిటి శ్రీనివాస అయ్యంగారు కానీ, జోగేల్కర్ కానీ, సుక్తాంకర్ కానీ, వివి మిరాసి కానీ, పివి పరబ్రహ్మ శాస్త్రి, కంబంపాటి సత్యనారాయణ, గుత్తి వెంకట్రావు, సోమశేఖర వర్మ, బర్జెస్ అండ్ బార్నెట్ ఎవరెవరు ఏం చెప్పారు అనేది, అంటే మహారాష్ట్ర ఎవరన్నారు, కర్ణాటక ఎవరన్నారు, మిత్రులారా ఆంధ్ర ఎవరన్నారు, ఇది మీకు తెలిస్తే వీళ్ళ క్యాపిటల్స్ ఈజ్ అయిపోతాయి. బైహార్టింగ్ సిస్టమ్ వద్దు. వాళ్ళ జన్మస్థలం కానీ మీకు తెలిస్తే వాళ్ళ రాజధానులు మరాఠా పిటి శ్రీనివాస అయ్యంగారు, ప్రతిస్థానపురము, ఆంధ్ర బార్జెస్ అండ్ బార్నెట్ కాబట్టి ధాన్య కటకము, తెలంగాణ కోటిలింగాల పివి పరబ్రహ్మ శాస్త్రి, బిఎన్ శాస్త్రి, గుత్తి వెంకట్రావు, కంబంపాటి సత్యనారాయణ. అలా లాజిక్ ఆలోచించండి. హార్డ్ వర్క్ ఎంతో ప్రాధాన్యత ఇస్తారో ఈ 20 రోజుల్లో స్మార్ట్ వర్క్ ఎంతో ప్రాధాన్యత ఇవ్వండి. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరు ఆపలేడు ఇక్కడ. సార్ ఓకేనా? అదేవిధంగా మనం పరిశీలించినట్లయితే ఈ శాతవాహనుల యొక్క క్యాపిటల్ సిటీ చేసుకుంటాం, ఆరిజిన్ ప్లేసెస్ చూసుకున్నాం. అదేవిధంగా మనం పరిశీలించినట్లయితే ఈ శాతవాహనులకి సంబంధించి మనము ఖచ్చితంగా కొన్ని కల్చర్ పైన క్వశ్చన్ అడుగుతున్నాడు, సామాజిక సాంస్కృతిక చరిత్ర పైన క్వశ్చన్ అడుగుతున్నాడు. క్వశ్చన్ ఏమడుగుతాడు? శాతవాహనుల కాలంలో సబక, రణగోస్వామి, రణగోభద్ర, సిరి శాతవాహన అనే పేర్లు కలిగిన కాయిన్స్ ఎక్కడెక్కడ దొరికినాయి ఇవన్నీ మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ మన ఎగ్జామ్లో పెట్టాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు మేము ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చాం. దయచేసి అవి చూడండి, మిమ్మల్ని ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సార్. అదేవిధంగా ఈ శాతవాహనులు ఎవరైతే ఉన్నారో మత్స్య పురాణం ప్రకారము శాతవాహనులకి సంబంధించి మొత్తం ఎంతమంది చక్రవర్తులు ఉన్నారంటే 30 మంది ఉన్నారు. 30 మందిని ఎట్టు ప్రశ్నలు అవసరం లేదు. డెప్త్గా అడిగితే ఒకవేళ చక్రవర్తుల వరుస అడుగుతాడు. లేదు, ముఖ్యంగా మీరు ఈ 20 రోజుల్లో చదవాల్సింది 1 శ్రీముఖుడు, 2 కృష్ణుడు లేదా కన్హుడు, 3 మొదటి శాతకర్ణి, 6 రెండవ శాతకర్ణి, 13 కుంతల శాతకర్ణి, 15 మొదటి పులోమావి, 17 హాలుడు, 23 గౌతమిపుత్ర శాతకర్ణి, 24 వశిష్ఠపుత్ర పులోమావి లేదా రెండవ పులోమావి, 25 వశిష్ఠపుత్ర స్వస్త్రీ శాతకర్ణి, 27 యజ్ఞశ్రీ శాతకర్ణి, 33వ పులోమావి లేదా శ్రీ పులోమావి. ఆ నెంబర్లు ఎవరైతే ఉన్నారో అవి చదవండి చాలు. వాళ్ళ కల్చర్, వాళ్ళ బిరుదులు, వాళ్ళ గొప్పతనము. నవనగర స్వామి 2వ పులోమావి, ఏకవీర శూర దక్షిణాధిపతి అప్రతిహత చక్ర మొదటి శాతకర్ణి, ఏక బ్రాహ్మణ ఆగమ నిలయ బెనాటక స్వామి, క్షత్రియ దర్పమాన మర్దన సార్, సముద్రత్వయ పీత వాహన, క్షహరాట వంశ నిరవశేషకార, సక యవన పహలవ నిరవశేషకార అనే బిరుదులు ఎవరైతే ఉన్నాయో ఈ గౌతమిపుత్ర శాతకర్ణి. ఇప్పుడు క్వశ్చన్స్ ఏమడుగుతున్నాడు? ఇంతకు ముందులా ఏక బ్రాహ్మణ అనే బిరుదు ఎవరిది? ఈసారి అడగకపోవచ్చు. క్వశ్చన్ ఏమడుగుతాడు? గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి సరి కాని వాటిని గుర్తించండి అంటాడు. ఆయన యొక్క సామ్రాజ్యం ఎక్కడి నుంచి ఎంతవరకు విస్తరించింది, ఆయనకు సంబంధించిన శాసనాలు ఏవి, ఆయనకు సంబంధం లేని అంశం ఏదంటాడు. సంబంధం లేనిది అనేసరికి చాలామంది తప్పు చేస్తున్నారు మిత్రులారా. సో సరైన దానికి సరికాని దానికి ముందు ఒక అవగాహన పెంచుకోండి. ఓహో ఎలా ఇస్తే ఎలా రాయాలి అని ఆలోచించండి. మేము చూసిన దాంట్లో చాలామంది చేసిన తప్పు ఏమిటంటే, ఇదిగోండి అమ్మ ఇది గుర్తుపెట్టుకోండి, ఇలా మేము ఇస్తున్నాం 4 ఆప్షన్స్,
సార్ సరికాంది ఇచ్చినప్పుడు ఇలాగా సరైనది ఇచ్చినప్పుడు అక్కడ పెట్టుకొని జాగ్రత్తగా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. 1 2 3 4లో ఇలా మనకు పెడితే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఆ 2 తీసుకెళ్ళి 3 ఆప్షన్ సిలో ఇస్తాడు. 2 అనుకుని బిలో రాసేస్తున్నారు చాలామంది. అర్థమైంది అనుకుంటా. అందుకే ఆప్షన్ జాగ్రత్తగా తెలుసుకోండి. ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెడుతున్నారో చెక్ చేసుకోండి. సో అంత అయిపోయిన తర్వాత టైం వృధా చేసుకోకండి. ప్రీ ప్లాన్డ్గా ఉండండి. ముందు రోజు ప్రశాంతంగా ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సార్ క్లియర్. అదే విధముగా ఈ శాతవాహనుల కాలంలోనే కదా మహిళకు ఆస్తి ఎక్కువ లభించింది. మిమ్మల్ని అడుగుతాడు శాతవాహనుల కాలంలో సతీ సహగమనం ఉందని. గుర్తుపెట్టుకోండి, శాతవాహనుల కాలంలో సతీ సహగమనం ఉందని ఏ గ్రంథము తెలియజేసింది అంటాడు. లేదా శాతవాహనుల కాలంలో బానిస వ్యవస్థ ఉందని ఏ శాసనం చెప్పింది అంటాడు. శాతవాహనుల కాలంలో యుద్ధ నీతి ఎలా ఉండేది, గజబలం, రథబలం, పదాతి దళం, కాల్బలం లాంటివి ఎలా ఉండేవి, ఆ ప్లాన్ గురించి ఏ శిల్పాల ద్వారా మనకు తెలిసింది అంటాడు. శాతవాహనుల కాలంలో సతీ సగమనం ఉందని మనకి గాథా సప్తసతి అనే గ్రంథం ఏదైతే ఉందో గాథా సప్తసతి అనే గ్రంథం తెలిసింది. అదేవిధముగా ఉరి శిక్ష ఉందని కూడా గాథా సప్తశతి అనే గ్రంథమే చెప్పింది. భారతదేశంలో ప్రాచీన శివలింగమైన గుడిమల్లం గురించి గాథా సప్తసత్య మనకు తెలియజేసింది. మరి వీళ్ళ కాలంలో బానిస వ్యవస్థ ఉందని బృహత్ కథ అనే గ్రంథం చెప్పింది. గుణాఢ్యుడు పైశాచిక భాషలో రాశాడు. పైశాచిక భాషనే స్థానికులు మాట్లాడుతున్న లాంగ్వేజ్ అని డిసి సర్కార్ అభిప్రాయపడ్డాడు కదా. 13వ రాజైన కుంతల శాతకర్ణి మలయావతి కరిత కామక్రీడ సంస్కృతాన్ని అధికార భాషగా ప్రకటించడము, సర్వవర్మ కాతంత్రము, గుణాఢ్యుడు బృహత్ కథ. మిత్రులారా, ఎవ్రీ ఇయర్ ప్రీవియస్ పేపర్స్, ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ నుంచి 20 నుండి 25% వరకు 20 to 25% వరకు ప్రీవియస్ పేపర్స్ నుంచి మన క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి అవి కూడా మేము ఎగ్జామ్ పీరియడ్ మీకు కవర్ చేస్తాం. కాబట్టి టెన్షన్ పడొద్దు, భయపడొద్దు. మీకంటే ఇక్కడ ప్రిపేర్ అయిన వాడు ఎవడూ లేడు. దయచేసి మమ్మల్ని నమ్మండి సార్. ఖచ్చితంగా మీలో మీరు కాన్ఫిడెన్స్ పెంపొందించుకోండి సార్. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. ఈ శాసనాలు ఉన్నాయి. సో నాసిక్ శాసనం మొత్తం 3 ఉంటాయిగా. ఋషభదత్తుడు వేసింది, కనుహుడు వేసింది, గౌతమి బాలాశ్రీ వేసింది. ఆ ధాతుగర్భ స్తూపాలు, పారిభోజక స్తూపాలు, ఉద్దేశక స్తూపము, పంచకళ్యాణాలతో ఉన్న స్తూపం అయితే అమరావతి స్తూపాన్ని ఎవరు కనుగొన్నారంటే కల్నల్ కొలిని మెకంజీ. అదే వీళ్ళ కాలంలో జైన మతం ఎంత గొప్పగా డెవలప్ అయింది. కుందనాచార్యులు, అతను అనంత పద్మనంద భట్టారకుడు, ఆయన రాసిన సమయసారము, ప్రవచన సారము, పంచాస్తకాయ సారము, సరస్వతి గచ్చ, వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు చక్రవర్తులు యొక్క బిరుదులకి, చక్రవర్తులు చేసిన యుద్ధాలు ఏమిటి వాటికి ఎక్కువ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. వాటికంటే వాళ్ళ కల్చర్కి, వాళ్ళ కన్స్ట్రక్షన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. వీళ్ళ కాలంలో స్తూపము వేదిక పైన మేది పైన అండ పైన హరిమిక పైన గుమటము. అలా స్తూపం యొక్క కల్చర్ ఒక అవగాహన పెంచుకోండి. ఇలా మీరు శాతవాహనులకు ప్రాధాన్యత ఇవ్వండి. 6 నుండి 8 మార్కులు, మీకు 1 మార్కు కూడా మిస్ అవ్వదు మిత్రులారా. కాబట్టి ఆ విధముగా మీరు శాతవాహనులకి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నించండి. ఏ రోజు ఎవరు ఏమిటనేది సార్ క్లియర్. ఆ తరువాత మీకు శాతవాహనుల తరువాత శాతవాహన చిట్ట చివరి రాజు అయిన ఆ 3వ పులోమావి లేదా శ్రీ పులోమావిని ఓడించి కృష్ణానది పరిసర ప్రాంతాన్ని విజయపురి నగరాన్ని రాజధానిగా చేసుకొని వశిష్ఠపుత్ర శ్రీ శాంతమునుడు, తర్వాత వీరపురుషదత్తుడు, తర్వాత రుద్రపురుషదత్తుడు, యెహువల శ్రీ శాంతమునుడు, తర్వాత రుద్రపురుషదత్తుడు వచ్చారు. వాళ్ళే కదా ఇక్ష్వాకులు. ఇక్సు చెరుకనే కానీ శ్రీరాముడు వారసుల కానీ కాల్డ్వేల్ చెప్పింది, గోపాలాచారి చెప్పింది, హోగేల్ చెప్పిన ఆ ఆరిజిన్ ప్లేసెస్కి ప్రాధాన్యత ఇవ్వండి. ఇక్కడ 4 రాజులు ఉన్నారు కాబట్టి ఇక్ష్వాకులు అనగానే మోస్ట్ ఇంపార్టెంట్ దేవాలయాలకు ఇవ్వాలి. చూడండి అమ్మా, ఏ టాపిక్లో దేనికి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఈ 20 రోజుల్లో నేర్చుకోండి. ఇక్ష్వాకులు అనగానే మీరు దేవాలయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. హిందూ మత దేవాలయాలకి దక్షిణ భారతదేశంలో అంకురార్పణ చేసిన వారు ఇక్ష్వాకులు. అయినప్పటికీ ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు పరిపాలనా కాలాన్ని బౌద్ధ మతంలో స్వర్ణయుగం అంటారు. రేపు క్వశ్చన్ అడుగుతాడు, ఇక్ష్వాకులకు సంబంధించి సరికాని వాటిని గుర్తించండి అంటాడు. లేదా ఇలాగా చక్రవర్తులు అందరూ హిందువులు అంటారు. తప్పు. ఉన్నది 4లో 2వ చక్రవర్తి అయిన ఆ వీరపురుషదత్తుడు ఎవరైతే ఉన్నారో అతడు
బౌద్ధ మతాన్ని హైలైట్ చేశాడు కాబట్టే కదా అతను దక్షిణాదాశోకుడు అంటారు. అతడి కాలంలో ఉపాసక బోధిశ్రీ కానీ, అతడి కాలంలో దానం చేసిన గ్రామాలు కానీ, వీరపురుషదత్తుడి కాలంలో జరిగిన నాగార్జున కొండపై శివలింగాన్ని కాళ్ళతో తంతున్నట్లున్న శిల్పము కానీ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఉపాసక బోధిశ్రీ రేవంతుడి కుమార్తెని కానీ, బోధిశర్మ యొక్క మేనకోడలని కానీ అటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వండి ఫ్రెండ్స్. సరే, ఓకేనా? మీరు ఇక్ష్వాకులు అనగానే మీకు ఎంతో ప్రధానమైన దేవాలయాలు ఉన్నాయి. అష్టభుజ స్వామి దేవాలయం, హారతి దేవాలయం, గర్భవతిగా ఉన్న స్త్రీ వివాహమైన తర్వాత గర్భం రావాలంటే హారతి అమ్మవారికి గాజులు సమర్పించడం ఆనవాయితీ ఇప్పటికీ జరుగుతున్నాయి. కాబట్టి వాటి మీద మీరు ఫోకస్ పెట్టండి. అండ్ వీళ్ళ అడ్మినిస్ట్రేషన్, మౌర్య అడ్మినిస్ట్రేషన్, శాతవాహనులు ఆహారాలు ఎలాగో ఆ విధముగా, అదేవిధంగా శాతవాహనుల కాలంలో ఎవ్రీ ఇయర్ అడుగుతున్న క్వశ్చను 18 కులాలు, ఆ 18 వృత్తులు ఉన్నాయి కదా, ఆ 18 కూడా ఒకసారి లైట్గా చూసుకోండి. ఒక బిట్ వచ్చేసింది మీకు. ఇది ఇక్ష్వాకుల పరంగా మనం పరిశీలించినట్లయితే. ఆ తర్వాత మీకు వేంగి లేదా తూర్పు చాళుక్యులన్న ఈ మధ్యలోనే మీకు విష్ణుకుండిన్లు కూడా వస్తారు. సరే, ఓకేనా? ఈ మధ్యలో వచ్చిందే మీకు విష్ణుకుండిన్లు అని చెప్పి అంటాం. మరి విష్ణుకుండిన్ల పరంగా కానీ మనం పరిశీలించినట్లయితే ఈ విష్ణుకుండిన్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గుహాలయాలకు ప్రాధాన్యత ఇవ్వడం. ధ్వని విజ్ఞాన మండపము, జగ్గయ్యపేటలో ఉండే మందాత శిల్పము అయితే మీరు ఇక్ష్వాకులు రాయాలి. భారతదేశ చరిత్రలోనే గుహాలయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది విష్ణుకుండిన్లు. అక్కన్న గుహాలయాలు, మాదన్న గుహాలయాలు, ఉండవల్లి గుహాలయాలు, భైరవకోన గుహాలయాలు, మొగల్రాజపురం గుహాలయాలు, వాటికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఉండవల్లి గుహాలయాల నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్కు అధికార చిహ్నం ఆ పూర్ణఘట్టం లేదా పూర్ణకుంభం తీసుకోవటం కానీ, మొదటి మాధవవర్మ ఎవరైతే ఉన్నారో ఆ మొదటి మాధవవర్మ గుహాలయాలకు ప్రాధాన్యత ఇవ్వటం కానీ, గోవిందవర్మ బౌద్ధ మతానికి ప్రాధాన్యత ఇవ్వటం కానీ, ఆ చేకుర్రు తామర శాసనం, ఈ పూర్వ శాసనాల ప్రాధాన్యత, వీటికి ఎక్కువగా మీరు ఈ యొక్క విష్ణుకుండిలకు సంబంధించివ్వండి. ఇక్కడ కూడా వీళ్ళు కల్చర్ పైన, కన్స్ట్రక్షన్స్ పైన మ్యాక్సిమం విష్ణుకుండిలు అడిగితే గుహాలయాల మీద క్వశ్చన్ అడుగుతాడు. దయచేసి ఆ గుహాలయాలు ఒక్కసారి చూసుకోండి, మీరు రివిజన్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ని శాతవాహనుల తర్వాత అంతే గొప్పగా పరిపాలించిన మరొక అత్యున్నతమైనటువంటి రాజవంశమే వేంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు అని చెప్పి అంటాం. ఈ వంశం యొక్క స్థాపకుడు కుబ్జ విష్ణువర్ధనుడు. పిఠాపురమును రాజధానిగా చేసుకొని ఆ రెండవ పులకేశి యొక్క తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధనుడు ఎలా పరిపాలించాడు? అతడు పిఠాపురంలో కట్టినటువంటి కుంతి మాధవస్వామి దేవాలయం, ఆయన చీపురుపల్లి శాసనము, దాని ప్రకారమైన గొప్పతనం. అతడు ముసినికొండ అనే గ్రామాన్ని తన భార్య అయ్యన మహాదేవి యొక్క అభ్యర్థన మేరకు ఏ విధముగా నెడుం బసతికి ఇవ్వటం జరిగింది. అసలు విష్ణుకు మనకి ఈ యొక్క వేంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు లేదా పూర్వ చాళుక్యులు, మొదటి రాజధాని పిఠాపురం, రెండవది వేంగి, ఈరోజు మన పెదవేగి, మూడవది రాజమండ్రి. అమ్మరాజు ఎలా మార్చాడు, వాటికి సంబంధించిన ప్రాధాన్యత ఏమిటి? వీళ్ళ కాలంలో బోయకొట్టాలకి తూర్పు చాళుక్యులకి, మిత్రులారా, బోయకొట్టాలకి తూర్పు చాళుక్యులకి ఎటువంటి ఘర్షణలు జరిగినాయి? ఫైనల్గా గుణగ విజయాధీచుడు వచ్చినప్పుడు పాండురంగడ కాలంలో ఏ విధంగా గెలిచారు? మొదటి చాళుక్య భీముడు వాళ్ళు ఎవరెవరు ఏ గ్రామాలు ఇచ్చారు? చల్లవ్వ ఉన్నారు, అత్తిలి గ్రామాన్ని మనకి ఇవ్వడం జరిగింది. మొదటి చాళుక్య భీముడి యొక్క 5 ఆరామాలు, ఆ 5 ఆరామాలు ప్రాధాన్యత ఏమిటి? ఏ టెంపుల్లో ఎటువంటి సంబంధించి ఉన్నాయి? ఇక్కడ ధ్వజస్తంభాలు అడుగుతాడు. శ్రీకూర్మం, సింహాచలం రెండింట్లో మనకి 2 ధ్వజస్తంభాలు ఉన్నట్లుంటాయి. ఇచ్చే ఆప్షన్ బట్టి మనం రాయాల్సి వస్తుంది మిత్రులారా. అదేవిధముగా చిట్ట చివరివాడు ఎవరున్నాడు? 7వ విజయాధీచుడు అంటాం. ఆ 7వ విజయాధీచుడు వరకు ఎటువంటి సంఘటనలు జరిగినాయి? ఇక్కడ కూడా మీరు తీర్థులంటే మంత్రిమండలి, వీరి కాలంలో పన్నులు కానీ, వీరి కాలంలో ఎక్కువ దేవాలయాలపైన అడుగుతాడు. రాజమండ్రిలో ఈరోజున్న పెద్ద మసీదు ఒకప్పుడు తూర్పు చాళుక్యుల కాలంలో కట్టబడిందే. వైష్ణవ దేవాలయముగా, శివాలయముగా ఉన్న దేవాలయాలు ఏ విధముగా మారినాయి? హుయానత్సాంగ అనే చైనా రాయబారి తూర్పు చాళుక్యుల కాలంలో శ్రీకాకుళం, విజయనగరం వచ్చి బౌద్ధ మతం క్షీణదశలో ఉందని ఎందుకు చెప్పాడు? అలాంటి కల్చర్ మీద ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇవ్వండి మిత్రులారా. సో ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత శాతవాహనులకి తూర్పు చాళుక్యులకి ఇవ్వండి. అంటే మిగతా వదిలేమని కాదు, మీకు మరలా చెబుతున్న ఎక్కువ ఇంపార్టెన్స్ కల్చర్, కన్స్ట్రక్షన్స్, ట్రెడిషన్స్ వాటికి ఇవ్వండి, ఆర్థిక వ్యవస్థకి. నెక్స్ట్ ఇదిగోండి ఆంధ్ర చోళులు,
వారి యొక్క సాంస్కృతిక చరిత్ర అన్నాడు. ఇక్కడ ముఖ్యంగా మీరు నన్నూరు చోడుల గురించి కానీ, నెల్లూరు చోడుల గురించి కానీ, కొనిదన చోడుల గురించి కానీ, కోన హాయ వంశం గురించి కానీ చదవాలి. నెల్లూరు చోడులు వీళ్ళందరిలో ఫేమస్. ఆ రెండవ మనమ సిద్ధి తిక్కని యొక్క మధ్యవర్తిత్వంతో అప్పటి కాకతీయ రాజు అయిన గణపతి దేవుడికి మోటుపల్లి నగరం ఇవ్వడం జరిగింది కదా. ఆ మోటుపల్లి నగరం చివరికి గణపతి దేవుడినే శాసించే స్థితికి ఏ విధంగా అభివృద్ధి చెందింది, అది రేవుపట్నంగా ఎంత గొప్పగా మారింది అనేది ఇక్కడ ఒకసారి మీరు తెలుసుకోవాలి. ఈ 5 చాలా చిన్నవి. కోన ఐహాయ వంశం అనగానే మ్యాక్సిమం అడిగితే పల్నాడు యుద్ధం మీద ఫోకస్ పెట్టుకోండి. ఇది ప్రధానంగా తీసుకుంటే ఈ 5 యూనిట్ల యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ మీకు మరలా చెబుతున్న శాతవాహనులకి తూర్పు చాళుక్యులకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అది రాజుల పరంగా శాసనాల పరంగా చదువుతూ ఒకవేళ ఏదైనా రాజు కాలంలో బుక్ ఉంటే బుక్స్ పరంగా మాత్రం జతపరచమడిగేస్తాడు. మా గ్రంథాల పరంగా మాత్రం మీకు జతపరచుము అనేది అడుగుతాడు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. అలాంటప్పుడు టైం ఎంత ఇబ్బంది అవుద్దో అంతే విధంగా మీకు సేవ్ అవుద్ది కూడా. 2-3 బుక్స్ మ్యాక్సిమం చదివిన తగులుతుంటాయి. కాబట్టి ఇది ఫస్ట్ యూనిట్ మీరు ఈ విధంగా నేర్చుకోండి. గ్రంథాలకి, వాళ్ళ సంస్కృతికి, వాళ్ళ నిర్మాణాలకి, వాళ్ళ కల్చర్లో ఉన్నటువంటి యుద్ధ స్టైల్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి. సరే, ఓకేనా? ఆ తర్వాత మనం 2వ యూనిట్లోకి వెళ్తున్నాం. 2వ యూనిట్లో మనకి 11వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ఆంధ్రాను పరిపాలించిన వివిధ ప్రధానమైన చిన్న రాజ్యవంశాలు, పెద్ద రాజ్యవంశాలు అన్నాడు. ఇదిగోండి ఫస్ట్ టాపిక్ ఇక్కడ కాకతీయులు ఇచ్చాడు. చాలా ప్రధానమైనది ఇది ఒకటి. 998 నుండి 1323 వరకు ఈ కాకతీయులు ఎవరైతే ఉన్నారో ఈ కాకతీయులు మనల్ని ఎలా పరిపాలించారనేది. అసలు కాకతీయులకు ఆ పేరు ఎందుకు వచ్చింది? 3 కారణాల వలన కాకతీయులకు ఆ పేరు వచ్చింది. కాకతీయ అనే దేవతను పూజించారు కాబట్టి, కాకతీయపురం అనే గ్రామానికి చెందినవారు కాబట్టి, కాకతీయ అనే కోటకు రక్షణగా ఉండేవారు కాబట్టి ఈ కాకతీయుల్లో ఎక్కువ ఇంపార్టెన్స్ మీరు శాసనాలకి అదే విధముగా తీసుకున్నట్లయితే గ్రంథాలకి ఇవ్వండి. కాకతీయుల గురించి తెలియజేస్తున్న మొదటి శాసనం మాంగల్లు. దానర్ణుడు వేశాడు కదా, మాగల్లు శాసనం, కాజీపేట శాసనం, కాజీపేట దర్గా శాసనం, బయ్యారం శాసనం, మోటుపల్లి శాసనం, మోటుపల్లి అభయ శాసనం. ఓకేనమ్మా. తర్వాత చందుపట్ల శాసనం, అత్తిరాల శాసనం. తర్వాత మనకు ప్రధానంగా తీసుకుంటే గణపతి దేవుడున మల్కాపురం శాసనం. ఎంత గొప్పది! ఈరోజు గణపతి దేవుడు కానీ, రుద్రమదేవి కానీ శైవ మతంలో మారడానికి విశ్వేశ్వర పండితుడు ఎంత ప్రధానమైన వాడు. ఆ విశ్వేశ్వర పండితుడికి గణపతి దేవుడు కాండ్రకోట అనే గ్రామాన్ని ఇవ్వటం కానీ, అదే విశ్వేశ్వర పండితుడికి రుద్రమదేవి మందడం అనే గ్రామాన్ని ఇవ్వటం కానీ జరుగుతుంది. హనుమకొండ శాసనం గొప్పతనం ఏమిటి? రుద్రదేవుడు ఎందుకు కవిరాజుగా, వినయభూషణుడుగా, విద్యాభూషణుడిగా పేరుగాంచాడు? అసలు వీళ్ళు కాకతీయులంటేనే వీళ్ళ కన్స్ట్రక్షన్స్ ఎంత గొప్పవి! ఏకతలాలయాలు, ద్వికోటాలయాలు, చతుర్థకోటాలయాలు, అటువంటి ఆలయాలు వీళ్ళ కాలంలో ఏవేవి నిర్మితమైనాయి? ఆ 1000 స్తంభాల గుడి కానీ, ఓకేనమ్మా, 1000 స్తంభాల గుడి రుద్రదేవుడి కట్టింది కానీ, రామప్ప దేవాలయం ఎంత గొప్పదండి! రామప్ప దేవాలయం. అక్కడుండే పేర్ని నృత్యం ఇక్కడ అడుగుతాడు. కాకతీయుల కాలంలో యుద్ధానికి వెళ్ళే ముందు శివతాండవం లాంటి పేర్ని నృత్యం చేసేవారు. ఆ పేర్ని నృత్యం అనేది మ్యాక్సిమం మగవాళ్ళకి సంబంధించింది. ఒకవేళ మహిళలు కూడా పేర్ని నృత్యం చేస్తే ఆ పేర్ని నృత్యాన్ని, మహిళలు చేసే పేర్ని నృత్యాన్ని లాస్యమని మనం పిలవటం జరుగుతుంది. అదేవిధంగా తీసుకుంటే వీళ్ళ పరిపాలనా కాలంలో కాకతీయులంటేనే భారతదేశ చరిత్రలోనే కాకతీయులు తటాకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, చెరువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా గొలుసు కట్టు చెరువులు వీళ్ళ కాలంలో ఏ విధముగా అభివృద్ధి చెందాయి అనేది ఎంత గొప్ప గ్రంథం అండి. క్రీడాభిరామము, ప్రతాపరుద్ర చరిత్ర, ప్రతాపరుద్ర యశోభూషణం, సిద్ధేశ్వర చరిత్ర, నీతిసారం, పురుషార్థసారము, దేశ భాషలందు తెలుగు లెస్స అని క్రీడాభిరామం అనే గ్రంథములో మొట్టమొదటిసారిగా వినుకొండ వల్లభరాయుడు పేర్కొండంగాని అది ఒక కావ్యముగా ఏ విధంగా మారింది. రావిపాటి త్రిపురాంత కూడా రాసిన ప్రేమాభిరామం అనే గ్రంథాన్ని చూసి ఈ గ్రంథం ఏ విధంగా అభివృద్ధి చెందింది,
వీటి పరంగా చూసుకోండి. ఇల్లరి, పుల్లరి, అడ్డుకట్ట, దర్శనం, అప్పనం, భోగం, ఘనాచారి ఇలాంటి కొత్త కొత్త పనులన్నీ కాకతీయుల కాలంలో ఎలా వచ్చాయనేది, కాకతీయులు అనగానే ఇక్కడ కూడా మీకు 4 నుంచి 6 మార్కులు రావడానికి అవకాశం ఉన్నది మిత్రులారా. కాబట్టి రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, అందరికంటే గొప్పవాడిగా 2వ ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి యొక్క పెద్ద కూతురు ముమ్మడాంబ యొక్క కొడుకు పెంచుకుంటుంది కదా. దురదృష్టం కొలది 1323లో ఆ బొప్పారెడ్డి చేసిన మోసం వలన 2వ ప్రతాపరుద్రుడు దొరికిపోవడము, అవమానం తట్టుకోలేక నర్మదా నదిలో దూకి చనిపోవడము. అలా చనిపోయిన తర్వాత ఓరుగల్లుకి సుల్తానాపూర్ అనే పేరుని ఏ విధంగా జునా ఖాన్ లేదా ఉలూ ఖాన్ లేదా 2వ ప్రతాపరుద్రుడు చనిపోయిన తర్వాత మహమ్మద్ బిన్ తుగలక్ పెట్టాడు. సో నర్మదా నదిలో అతను చనిపోయినట్లు విలాస తామర శాసనము కానీ రెడ్డి రాని అనితల్లి యొక్క శాసనాలు కానీ ఎలా మనకు చెబుతున్నాయి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. ఆ 2వ ప్రతాపరుద్రుడిని అమీర్ ఖుస్రో రావ్ లడ్డర్ దేవ్ అని ఎందుకు పిలిచాడు అనేది ఇక్కడ మనకు తెలుసుకుంటే ఈ కాకతీయుల యొక్క సంబంధించిన పరిపాలన కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత కాకతీయులు ఏ రోజైతే చనిపోయినారో, కాకతీయులు చనిపోయిన తర్వాత కాకతీయుల అనంతరం మనకి 3 రాజ్యవంశాలు పరిపాలించాయి కదమ్మా. ఏమిటవి? ముసునూరి వంశము, తర్వాత రెడ్డి రాజులు, తర్వాత పద్మనాయక రాజులు. ఇది తెలంగాణకు సంబంధించిన వారి కాబట్టి అడగడు. రేకపల్లి నగరాన్ని రాజధానిగా చేసుకొని ప్రోలయ నాయిక, కాపయ్య నాయిక, ఆంధ్ర ఉద్యమం అనే పేరుతో ముస్లింల పాలన వ్యతిరేకిస్తూ కొండ జాతి వారితో కలిపి ఎటువంటి తిరుగుబాట్లు జరిగినాయి, ఆ వెలమపట్టణ యుద్ధం ప్రాధాన్యత, వీళ్ళ కల్చర్ తెలుసుకుంటే చాలు. ఇదిగోండి, రెడ్డి రాజులంటే అద్దంకి నగరాన్ని రాజధానిగా చేసుకున్నవారు ఉన్నారు, కందుకూరి నగరాన్ని రాజధానిగా చేసుకున్నవారు ఉన్నారు, రాజమండ్రిని రాజధానిగా చేసుకున్నవారు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ప్రోలయ వేమారెడ్డి, అనవేమారెడ్డి, అనపోతారెడ్డి, కుమారగిరి రెడ్డి, పెదకోమట వేమారెడ్డి, రాచ వేమారెడ్డి. అక్కడ రెడ్డి రాజులు అనగానే మ్యాక్సిమం మీకు వాళ్ళ బుక్స్ పైన ఎక్కువ ఫేమస్ ఇస్తున్నాడు. శ్రీనాథుడికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మేటర్, శ్రీనాథుడు తాను బ్రహ్మస్వరూపనని ఎలా ప్రకటించుకున్నాడు, అతనకు పోటీగా పిల్లమర్రి పెనవేరభద్రుడు, వాణి నా రాణి అని శృంగార శకుంతలం, జైమిని భారతం అనే గ్రంథాలలో ఏ విధంగా రాసుకున్నాడు ఆ లింక్ పెట్టి మీరు చదువుకోవాలి సార్. ఇదిగోండి, ఇక్కడ ముఖ్యంగా ఈ 2 టాపిక్లు చదువుకుంటే చాలు. మనకి పద్మనాయక రాజులు మనకు అవసరం లేదు కాబట్టి దీని నుంచి కూడా ఖచ్చితంగా మనకి ప్రీవియస్గా 2 నుంచి 3 మార్కులు వచ్చినాయి. ఈసారి కూడా ఇస్తాడు. చాలా చిన్న టాపిక్ చదువుకోండి. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యం, సంగమ, సాలువ, తులువ, అరవీటి. అలా చదవడం కాదు, సంగమ, సాలువ, తులువ, అరవీటి అని చదువుతాం. కానీ రేపు క్వశ్చన్ ఏమడుగుతాడు, విజయనగరాన్ని పరిపాలించిన వంశాలని ఆరోహణ క్రమంలో పేర్చండి, అవరోహణ క్రమంలో పేర్చండి, పరిపాలించిన సంవత్సరాలను బట్టి ఎక్కువ నుంచి తక్కువగా అమర్చండి, తక్కువ నుంచి ఎక్కువగా అమర్చండి. ఈ టైపులో అడుగుతాడు. కాబట్టి కేర్ఫుల్గా క్వశ్చన్ పేపర్ చదవండి. మొదటి రాజు హరిహరరాయల దగ్గర నుండి చిట్ట చివరవాడు 3వ విరూపాక్షరాయలు వరకు ఏం జరిగింది? విజయనగరం అనగానే అత్యధిక ప్రాధాన్యత సంగం వంశంలో కొంతమందికి, కృష్ణదేవరాయలకి. ఆయన ఆంధ్రప్రదేశ్లో సింహాచలంలో వేసిన విజయస్తంభం, పొట్నూరులో వేసిన విజయస్తంభాలకి ప్రాధాన్యత ఇవ్వండి. ఇక్కడ ఖచ్చితంగా అడుగుతున్నది రాయబారులు. ఇబన్ బటూటా దగ్గర నుండి ఏ రాయబారులు ఏ రాజుల కాలంలో వచ్చాడో ఒక్కసారి రివిజన్ చేసుకోండి. ఈ మధ్యలో విజయనగరం అనగానే 2 ప్రధానమైన యుద్ధాలు విజయనగర చరిత్రనే మార్చేశాయి. పచ్చ కళ్యాణముగా, నిత్య తోరణముగా ఉన్న విజయనగర సామ్రాజ్యం శ్మశానము కంటే దారుణంగా తయారైంది కేవలం 2 యుద్ధాల వలన. మొదటి రాక్షస తంగడి యుద్ధం వలన, 2వ రాక్షస తంగడి యుద్ధం వలన. 1565లో తులువ వంశకాలంలో జరిగింది. కానీ తర్వాత 1600 తర్వాత మనకు 16 తర్వాత జరిగిన అరవీటి వంశం జరిగిన 2వ రాక్షస తంగడి యుద్ధము కానీ, ఆ తోపుర యుద్ధము కానీ, రాక్షస తంగడి అన్న, బన్నిహట్టి యుద్ధము అన్న, భోగాపురం యుద్ధము అన్న, తల్లి కోట యుద్ధం అన్న ఒకటే. నీలకంఠ శాస్త్రి ఇచ్చిన స్టేట్మెంట్, హెచ్కే సార్వాన్ ఇచ్చిన స్టేట్మెంట్స్, వీటి మీద మీరు ఎక్కువగా ఇక్కడ ఫోకస్ పెట్టండి. మరి ఇక్కడ విజయనగరం అనగానే చంద్రగిరి కోట, స్టెక్కో అలంకరణ అంటే ఏమిటి, వీళ్ళ కాలంలో హుజూర్ దఫ్తర్ అంటే ఏమిటి, చిత్రాంగన మహల్ అంటే ఏమిటి, హజరా రామాలయం అంటే ఏమిటి, సప్తస్వరాలు ధ్వనించే దేవాలయం ఏది, విరూపాక్ష దేవాలయము, విఠలస్వామి దేవాలయము, వీటి మీద ఫోకస్ పెట్టండి. మీరు ఆలోచించండి. కన్స్ట్రక్షన్స్కి, కల్చర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.
ఫేమస్ ఎంపరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైటిల్స్కి, వాళ్ళ యుద్ధాలకి, వాళ్ళ కన్స్ట్రక్షన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. సార్ క్లియర్? ఫైనాన్షియల్గా ఏదైనా ఇంపార్టెన్స్ ఉంటే వాళ్ళ పన్నులు, ఘనాచారి పన్ను కానీ ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి అమ్మ. ఇది విజయనగర పరంగా మనం పరిశీలిస్తే ఇదిగోండి కుతుబ్-షాహీల పాలన. వీళ్ళ కాలంలో గోల్కొండ, మానగల్లు కోట, మంగళారం కోట, గొల్లలకొండ, గోవులకొండ ఎలా మారింది? సుల్తాన్ కులీ కుతుబ్ షా, జంషీద్, ఇబ్రహీం కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, మహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హసన్ తానీషా కుతుబ్ షా. మక్కా మసీద్ కానీ, చామనకి తర్వాత చార్మినార్ కానీ, తర్వాత ఖైరతాబాద్లో మసీదులు కానీ దీనికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకండి. 1 or 2 మార్క్స్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. అది కూడా మీకు ఆ ట్రావెర్నియర్ రావటం కానీ, బెర్నియర్ రావటము కానీ, ఆంధ్ర పరిసర ప్రాంతంలో దొరికిన కోహ్నూరు వజ్రము కానీ, మీర్ జుమ్లా తీసుకెళ్లే షాజహాన్కి ఇవ్వటము కానీ వాటి మీద ఫోకస్ పెట్టండి. ఒకవేళ అడిగితే ఈ 2 లింక్ అడిగేస్తాడు మీకు. ఎందుకు? బహమనీ సామ్రాజ్యంలో ఒక భాగమే కదా ఈ యొక్క కుతుబ్-షాహీ గోల్కొండ. కాబట్టి అది చదివినప్పుడే ఇంటర్లింక్ పెట్టేసుకోండి. డెప్త్గా దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీకు చెబుతున్నా చూడండి. అసలు ఈ టాపిక్ మీరు చదవాల్సిన అవసరం ఏముండదు, కానీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అదేంటి సార్ అది చదవాల్సిన అవసరం లేదంటున్నారు మీరు, ఇంపార్టెంట్ అంటున్నారంటే ఇది మీరంటే మొత్తము శాతవాహనుల దగ్గర నుండి ఇదిగోండి కుతుబ్-షాహీల వరకు రచయితలు, గ్రంథాలు అడిగడ మీరు చదువుతారు కాబట్టి చదవాల్సిన అవసరం ఉండదు. సార్ క్లియర్? ఖచ్చితంగా గ్రంథాలపైన 2 నుండి 4 మార్కులు వస్తాయి. ప్రతి ప్రీవియస్ పేపర్లో మనం చూసాము. ఈసారి అడుగుతాడు. ప్రీవియస్ పేపర్స్ చూడండి. మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ మేము పెట్టిన 84 టెస్ట్ పేపర్స్ చూడండి. ఎందుకు మిస్ అవుద్ది మీరు పరిశీలించండి. సరే అది గుర్తుపెట్టుకోండి. ఇదొకటి. నెక్స్ట్ దీంతో మనకి సెకండ్ యూనిట్ అనేది అవుతుంది. అంటే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ పొలిటికల్ కంటే ట్రెడిషన్స్ పైన, కల్చర్ పైన ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇదిగోండమ్మ 3వ యూనిట్, మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్. ఇది మోడర్న్ హిస్టరీ, ఆంధ్ర జాతీయోద్యమం అని చెప్పి అంటాం. దీనిలో మనకేముంది? ఆంధ్రాకు యూరోపియన్ల రాక అంటాం. భారతదేశానికి 1498లో పోర్చుగీస్ వారు వచ్చినట్లే ఆంధ్రప్రదేశ్కి 1605లో డచ్ వారు, 1611లో ఇంగ్లాండ్ వారు, 1669లో ఫ్రెంచ్ వారు, 1670లో పోర్చుగీస్ వారు ఎలా వచ్చారు? వీళ్ళందరం కూడా మచిలీపట్నానికి రావటం జరిగింది. ఇదిగోండి మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో డచ్ వారు, అతడి కాలంలోనే ఇంగ్లాండ్ వారు, అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో ఫ్రెంచ్ వారు, పోర్చుగీస్ వారు రావడం, అబ్దుల్లా కుతుబ్ షా తర్వాత ఏ విధముగా బంగారు ఫర్మానాన్ని ఇవ్వటము ఇంగ్లాండ్ వారికి అనేది కొద్దిగా చదవడం నేర్చుకోండి సార్ ఇక్కడ. ఓకేనమ్మా? సో కాబట్టి ఇండియాకు రావడము, ఆంధ్రాకు రావడం, ఆ ఇంటర్లింక్ అప్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక్కడే మీకు ఏమిటనంటే ఆంధ్రప్రదేశ్ని ఆంగ్లేయులు ఎలా ఆక్రమించారు, బొబ్బుల యుద్ధం కానీ, చందుర్తి యుద్ధం కానీ, కొండూరు యుద్ధము కానీ, వందవాసి యుద్ధము కానీ, పద్మనాభ యుద్ధం కానీ, 1757 బొబ్బుల యుద్ధం, 1758 చందుర్తి యుద్ధం, 1759 కొండూరు యుద్ధం, 1760 వందవాసి యుద్ధం, 1794 పద్మనాభ యుద్ధంలో కారణంలో జరిగిన పరిణామాలు, నారాయణబాబు, పెద విజయరామరాజు, చిన్న విజయరామరాజు, విజయనగరంలో పేడితల అమ్మవారి చరిత్ర, ఇవన్నీ వీటికి లింకప్ అయి ఉన్నవి. ఇవన్నీ చదువుకుంటూ ఆ కసింకోట ఒప్పందము, మచిలీపట్నం ఒప్పందం, గుంటూరు సర్కారును ఆక్రమించడము, ఆ దత్తత మండలాలు, అదేవిధంగా ఉత్తర సర్కారులు, కాండ్రేగులు, జోగి పంతులు, వాటిని ఒక్కసారి రీకాల్ చేసుకోండి. 65 మార్కుల నుంచి 68 మేము తెప్పిస్తాం. మినిమం మ్యాక్సిమం 70-71 వరకు రావచ్చు. నెగిటివ్ ఉన్నా సరే ఆ రోజు మీకు చెప్తాం. ఎలాగో మేము ఫిబ్రవరి 23వ తేదీన ఎగ్జామ్ అయిన వెంటనే సాయంత్రం 4:30-5 మధ్యలో మీ ముందు మేము లైవ్లోకి రావడం జరుగుతుంది. ఆ రోజు మీకు ఖచ్చితంగా చెప్తాం. అంటే మీరు అంత మంచిగా చదివి ఉన్నారు కాబట్టి, అందరం కలిపి కష్టపడ్డాం కాబట్టి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సార్. ఎలాగ రోజు లైవ్లోకి వస్తాం మనం, ఆ రోజు మీరు చూస్తారు సార్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా ఇక్కడ నేర్చుకుంటాం. ఆ తర్వాత వాళ్ళ పరిపాలన నచ్చక మనం ఏమిటనంటే 1857 మే 10 ఆదివారం నాడు ఒక పెద్ద తిరుగుబాటు చేశాం. ప్రజా తిరుగుబాటు అనే పేరుతో ఇండియాలో మేరట్, ఆంధ్రాలో శ్రీకాకుళంలో రాధాకృష్ణ దండసేనుడు సవరజాతి వారి తరపున, విశాఖపట్నంలో కొన్ని ఏరియాల్లో, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎర్రన్నగూడెంలో కోరుకొండ సుబ్బారెడ్డి,
కడపలో షేక్ పీర్ సాహెబ్ వీళ్ళందరూ ఎలా తిరుగుబాటు చేశారు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. దీని ఎఫెక్ట్ 1858 చట్టం ప్రకారం ఏ విధంగా రావటం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రాలో బ్రిటిష్ పరిపాలన ఏ విధంగా ప్రభావం చూపించింది. రైతువారీ పద్ధతి సర్ థామస్ మన్రో దత్తత మండలాల్లో ప్రవేశపెట్టడం. మహల్వారీ పద్ధతి, జమీందారీ పద్ధతి, వేలం వేసే పద్ధతి, రైతువారీ పద్ధతికి సంబంధించిన సమాచారం ఆంధ్రాలో ఎలా ఉంది. వాళ్ళ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, జుడిషియరీ రిఫార్మ్స్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ట్యాక్సెస్, వీటి మీద ఎక్కువగా మీరు ఫోకస్ పెడితే బ్రిటిష్ పరిపాలన అవుతుంది. తర్వాత ఇదిగోండి, సామాజిక సాంస్కృతిక మేలుకొలుపు అంటే ఏమిటి. సమాజంలో ఉండే దేవదాసి వ్యవస్థ, జోగిని వ్యవస్థ, బస్విని వ్యవస్థ, బాల్య వివాహాలను వ్యతిరేకించడం, వితంతు పునర్వివాహాలు చేయడము, వర్ణ వ్యవస్థను వ్యతిరేకించడం, అన్ని కులాలు సమానమని చెప్పడం, కందుకూరు కంటే ముందు, కందుకూరు తర్వాత బ్రహ్మ సమాజంలో త్రిమూర్తులు, ఆ మన్నవ బుచ్చయ్య పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, మన కందుకూరి వీళ్ళ యొక్క ప్రాథమిక సమాచారం తెలియాలి. కందుకూరి పత్రికలు ఏవి కాదు అంటాడు, లేదా గురజాడ అప్పారావు గారి గ్రంథం ఏది కాదు అంటాడు. గురజాడ అప్పారావు గారికి సంబంధించి ఏమంటాడు, కందుకూరి వీరేశలింగాన్ని వ్యతిరేకిస్తూ కొక్కొండ వెంకటరత్నం ఏం చెప్పాడు, అతను కో నత్తిపాత్రని ఎందుకు సృష్టించాడు. అవి అలా చదవండమ్మా. సార్ అర్థమవుతుందా? మీకు నేను చెప్పిన ప్రతిదీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్. ఆ ఏరియాస్కి ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి అంటున్నాం. ఇక్కడే కదా 1856లో డిసెంబర్ 7 ఇండియాలో మొదటి వితంతు పునర్వివాహం జరిగితే, ఆంధ్రాలో 1881 డిసెంబర్ 11న గోకులపాటి శ్రీరాములకి గౌరీ లేదా సీతలకి మధ్య వివాహం ఎలా జరిగింది, కందుకూరి ఎలా చేశారు, ఆయన మొదటి ఉపాధ్యాయ వృత్తి ఎక్కడ జరిగింది, అవి ఎక్కువగా మీరు నేర్చుకుంటే ఈ రినేజాన్స్ అనే టాపిక్ అవుతుంది. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ ఆంధ్రాలో జాతీయోద్యమం. దీని మీద కొద్దిగా ఫోకస్ పెట్టండి, మీరు ఎక్కువగానే ఫోకస్ పెట్టాలి. ఈ ఫ్రీడమ్ మూమెంట్ భారత జాతీయ కాంగ్రెస్లో మొదట ఎన్సీకి 72 మంది హాజరైతే పి ఆనందాచార్యులతో పాటుగా ఆంధ్ర తరపున ఎవరు వెళ్ళారన్న దగ్గర నుండి ఇక్కడ తీసుకోవాలి. ఇదిగోండి, వందే మాతర ఉద్యమం జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు మద్రాసు బీచ్ సమావేశానికి ప్రాధాన్యత ఇవ్వండి. వందే మాతర ఉద్యమ కాలంలో కౌత శ్రీరామమూర్తి ఆవేశపూరితముగా పాడిన వందే మాతరం అనే గేయానికి ప్రాధాన్యత ఇవ్వండి. బంకిం చంద్ర చటర్జీ సన్యాసులు ఫకీర్ల గొప్పతనం గురించి తెలుసుకుంటూ ఆనందమట్టి అనే బుక్లో ఇది రాయటం జరిగింది కదా. వందే మాతరం అనగానే మొట్నూరి కృష్ణారావు గారి యొక్క అభ్యర్థన మేరకు బిపిన్ చంద్రపాల్ మన ఆంధ్రప్రదేశ్కి రావటం జరిగిందిగా. బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలు వరుసగా వివరించండి అంటాడు. విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, మచిలీపట్నం ఎక్కడెక్కడ ఏమేం పాల్గొన్నాడనే తెలియాలి. రాజమండ్రి కాలేజీ సంఘటన, ఓకే సార్. కోటప్పకొండ కేసు, కుంపేల క్రమణ, కాకినాడ దుమ్మి కేసు, 420 కేసు, కెప్టెన్ కెంప వెళ్ళడము, వందే మాత్రమని పారిపోవడం, కొంపేల కృష్ణారావు జరిగిన స్టోరీసు, తర్వాత కోటప్పకొండ కేసు, చెన్నపరెడ్డి, తెనాలి బాంబు కేసు, ఇలాంటి ఫోకస్ పెట్టండి. సో ఈ బిపిన్ చంద్రపాల్ ఆంధ్రప్రదేశ్కి రావటానికి కారణం ఏమిటంటే మట్నూరి కృష్ణారావు అనగానే కృష్ణాపత్రిక గుర్తు రావాలి. మరి కృష్ణాపత్రికతో పాటుగా దేశమాత, సంజీవని, అమృత బజార్ వీటి మీద కూడా మీరు స్వరాజ్య వీటి మీద ఫేమస్ ఇవ్వాలి. కొండా వెంకటప్పయ్య, దాసు నారాయణరావు, మట్నూరి కృష్ణారావులు కృష్ణాపత్రికను స్థాపించారు. మరి దీనికి సంపాదకుడిగా, ఎడిటర్గా మట్నూరి కృష్ణారావు ఉండేవారు. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, మట్నూరి కృష్ణారావు తన పత్రిక అయిన కృష్ణాపత్రికలో ఏ పేరుతో వ్యాసాలు రాసేవారు అంటాడు. చాలా మంచి బిట్ ఇది. ఏ పేరుతో మట్నూరి కృష్ణారావు గారు వ్యాసాలు రాసేవారంటే వెలుగులు తెలుగు జిలుగులు. చూసుకోండి అమ్మా, వెలుగులు తెలుగు జిలుగులు, తెలుగు జిలుగులు అనే పేరుతో మట్నూరి కృష్ణారావు గారు వ్యాసాలు ఎక్కువగా రాసేవారు. ఇది వందే మాతరం. వెంటనే వందే మాతరం తర్వాత హోమ్ రూల్ కానీ అనిబిసెంట్ గుర్తు రావాలి. మదనపల్లిలో జరిగిన సంఘటనలు సార్, ఓకేనా. మదనపల్లి కాలేజీకి శంకుస్థాపన చేస్తూ మాతృదేశ సేవే మాధవ సేవ అని అనిబిసెంట్ ఇచ్చిన స్టేట్మెంట్లు, ఆ టైంలో రాయబడిన గ్రంథాలు స్టేట్మెంట్లు గుర్తుపెట్టుకోండి. అండ్ వెంటనే నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణోద్యమం, నాగపూర్ ఐఎన్సీ సమావేశం, విజయరాఘవాచారి ఆంధ్రాలో రావడము,
ఆంధ్రాలో తిలక స్వరాజ్యం అనేది పింగళ వెంకయ్య మచిలీపట్నంలో ఉన్నటువంటి ఆయన విజయవాడ రావటం కానీ యామిని పూర్ణ తిలకం మాగంటి అన్నపూర్ణాదేవి వాటి మీద ఎక్కువగా మీరు ఫోకస్ పెడుతూ ఆ చౌరీ చౌరా సంఘటన ఏదైతే ఉందో చౌరీ చౌరాగా ప్రదర్శిస్తారు. వెంటనే స్వరాజ్య పార్టీ, ఆంధ్ర స్వరాజ్య పార్టీ, అక్కడ జరిగిన సమీకరణాలు, ఇక్కడ జరిగిన సమీకరణాలు, అక్కడ పూర్ణ స్వరాజ్య తీర్మానం, ఆంధ్రాలో పూర్ణ స్వరాజ్య తీర్మానం, తర్వాత సిడిఎం సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్, ఆంధ్ర తరపున వెళ్ళిన ఎర్నేటి సుబ్రహ్మణ్యము ఆయన ఆశ్రమాలు, సూతాశ్రమం, శ్రీబాగు ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టండి. డైరెక్ట్ కర్నూలు సర్క్యులర్ అంటే క్విట్ ఇండియా తర్వాత ఆ కర్నూలు సర్క్యులర్ ఇవ్వండి, ఏది వదలలేదు. అడిగి మీరు చదివారు కాబట్టి రివిజన్ రావాలి. కర్నూలు సర్క్యులర్ కళా వెంకట్రావు గారు మచిలీపట్నంలో తయారు చేస్తే ఇది ఏ విధంగా కర్నూలులో దొరికింది, ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది కలిగిస్తేనే ఇండియా నుండి వెళ్ళిపోతారని క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతుగా కర్నూలు సర్క్యులర్ ఏ విధంగా చెప్పింది అనేది ఇక్కడ మీరు చదువుకోండి. సార్ క్లియర్, దీనికి మాత్రం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు పాత్ర ఎంఎన్ రాయ్ తాస్కండ్ నగరంలో ప్రారంభించిన తర్వాత సత్యభాక్త్ ఇండియాలో సిపిఐ పార్టీని ఎలా ప్రారంభించారు, అది ఏ విధంగా రూపాంతరం చెందింది, ఈ కమ్యూనిస్టుల పాత్రలకు సంబంధించి ఆంధ్రాలో వీళ్ళ సమావేశాలు ఎక్కడెక్కడ జరిగినాయి, రాయలసీమలో వీరి సమావేశాలు ఎక్కడెక్కడ జరిగినాయి అనేది గుర్తుపెట్టుకుంటే ఈ ఆంధ్రాలో కమ్యూనిస్టుల పాత్ర అనేది అవుతుంది. తర్వాత జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జమీందారీ సంస్థానం అయితే విజయనగరం, రెండోది వెంకటగిరి. ఇక్కడ జరిగినటువంటి జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు, మునగాల సంస్థానం, పాలెం కోట ఉద్యమం, కలువ కోవ ఉద్యమం. ఈ జమీందారీ వ్యతిరేక ఉద్యమాలకు సంబంధించి ఎటువంటి పద్యాలు వచ్చినాయి, మెయిన్ జస్టిస్ పార్టీ అంతే కదమ్మా, ఇక్కడే మనకి జస్టిస్ పార్టీ అనేది రావటం జరిగింది. జస్టిస్ పార్టీ జమీందారీ వ్యతిరేక ఉద్యమాలకు ఉన్న రిలేషన్ ఏమిటి అనేది ఇక్కడ మీరు ఈ లెవెల్లో చదువుకోగలిగితే గ్రంథాలు ఉద్యమాల పాత్రలు ఇంకా పెట్టి ఈ యొక్క 3 యూనిట్ అనేది అవుతుంది. ఈ 1, 2, 3 యూనిట్లలో 3 యూనిట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి, తర్వాత 2, తర్వాత 1 యూనిట్ సమానంగా చదువుతారు. ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్ 4 యూనిట్ చూడండి. ఈ 4, 5 యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఈ 2 మనకు బాగా తెలిసిన ప్రాంతాలంటే ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ అవతరణ ఇవన్నీ వదలొద్దు. ఇవి కూడా మీరు యావరేజ్గా చదివినా దీని నుంచి సుమారు 15 నుండి 20 మార్కులు వచ్చినట్లు ప్రీవియస్ పేపర్స్ మనకు చెబుతున్నాయి. మినిమం 15, 18 వస్తాయి. నాకు తెలిసి ఒక 2 రోజులు కూర్చుంటే చాలు 4, 5 యూనిట్లు మీకు క్లారిటీ వచ్చేస్తాయి. 4 యూనిట్ చూడండి. ఆంధ్రోద్యమం పుట్టిక, ఈ ఆంధ్రోద్యమానికి సంబంధించి ఎవరెవరు ఎటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు, కమ్యూనిస్టుల ప్రభావం వలన ఆంధ్రోద్యమం ఏ విధంగా రావడం జరిగింది. 1913 ఆంధ్ర మహాసభ బిఎన్ శర్మ బాపట్లలో పెట్టిన దగ్గర నుండి టోటల్ సమావేశాలు ఆంధ్ర మహాసభల మీద ఒక్కసారి లైట్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఆంధ్ర మహాసభల మీద మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా ఇది అవుతుంది. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిన సంఘటనలు, మొట్టమొదటి ఆమరణ నిరాహార దీక్ష స్వామి సీతారాం, ఆచార్య వినోబాబావే పేరిక మేరకు ఆయన ఏ విధముగా దీక్ష విరమించారు, పొట్టి శ్రీరాములు గారు ఏలంగా చనిపోయినారు, తర్వాత ఏర్పడిన కమిషన్లు, తారు కమిషన్, జేవీపీ కమిటీ, కోసలు ఇవన్నీ కూడా తెలుసుకుంటే ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడింది అంటారు. 1953లో ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందు జరిగినవి, తర్వాత జరిగిన పరిణామాలు, ముఖ్యమంత్రి, స్పీకర్, గవర్నర్ క్లియర్. తర్వాత వార్తాపత్రికలు చాలా ప్రధానమైనవి. ఇక్కడ ముఖ్యంగా సత్యదూత, తరంగని, హితవాదిని, ఎడ్మండ్ సార్క్, కొన్ని ఫేమస్ పత్రికలు ఉంటాయి, అన్ని అవసరం లేదు. ఒక 15 పత్రికలు కనిపిస్తున్నాయి మీకు. కృష్ణ ఒకటి, దేశమాత, స్వరాజ్యము, ఆంధ్ర ప్రకాశిక, హిందూ ఓకేనమ్మా, తరంగని, హితవాది ఇలాంటి పేపర్లు ఏవైతే ఉన్నాయో ఆ స్థాపకులు వాళ్ళు ప్రకటించిన వ్యాసాలు ఒక టేబుల్ టైప్లో మీకు ఇచ్చాము మేము మనకు ప్రీవియస్ పేపర్స్ వీడియోస్లో. అది ఒక్కసారి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి.
ఇదిగోండి అమ్మ, గ్రంథాలయ ఉద్యమము ఎంత ప్రధానమైంది. నేను రోజు పత్రికలు చదివేవాడిని కాబట్టే నన్ను నా క్లాస్ రూమ్లో అందరూ కూడా గొప్పవాడిగా పొడిగేవారు అని చెప్పినటువంటి వ్యక్తులు అగాడిచర్ల, చిలకమర్తి, పితామహుడు అయ్యంక వెంకటరమణ, పడవ తీర్థయాత్రలు, గ్రంథాలయాల తీర్థయాత్రల మీద ఫోకస్ పెట్టండి. ఇదిగోండి జానపద గిరిజన సంస్కృతి, ఇది ఈ సంవత్సరం మాత్రమే పెట్టిన టాపిక్. అది డెప్త్గా ఇస్తే ఎవ్వరూ రాయలేరు. దీని మీద కొద్దిగా ఫోకస్ పెట్టండి. మేము ప్రీవియస్గా ఏం చేసాం, ప్రతి ఎగ్జామ్లో కూడా మేమైతే దీని నుంచి 1-2 బిట్లు ఇచ్చా ఎవ్రీ ఎగ్జామ్. ఎందుకంటే ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో అవి ఇచ్చాం. ఇది ఈ సంవత్సరం పెట్టిన టాపిక్. వాళ్ళు డెప్త్గా ఇస్తే మనం ఏం చేయలేం కాబట్టి కొద్దిగా ఫోకస్ పెట్టండి. ఫేమస్ వాళ్ళ జాతులు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ పండుగలు, వాటి మీద ఫోకస్ పెట్టండి అమ్మా. 4 యూనిట్ చాలా చిన్న యూనిట్, ఈజీగా మీకు అవుతుంది. స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది. చాలామంది ఏమిటంటే 4-5 మేము చదవం అని అనుకుంటారు. అలాంటి నిర్ణయానికి రావద్దు. ఈ 20 రోజులు వీటి కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వండి. లాస్ట్ అండ్ ఫైనల్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు 1937 శ్రీబాగు ఒప్పందం ద్వారా ఆంధ్ర రాయలసీమలు కలిసినట్లే 1956 ఫిబ్రవరి 20 పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా 8 మందితో 14 అంశాలతో మనకి పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఏ విధంగా ఏర్పడింది? ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మ్యాటర్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మ్యాటర్ పక్కపక్కన ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. అక్కడ గవర్నర్, ఇక్కడ గవర్నర్ ఒకటే, అక్కడ స్పీకర్ వేరు ఎన్ వెంకటరామయ్య, ఇక్కడ అయ్యదేవర కాళేశ్వరరావు, అక్కడ టంగుటూరి, ఇక్కడ నీలం సంజీవరెడ్డి, అక్కడ హైకోర్టు గుంటూరు, ఇక్కడ హైదరాబాదు, అక్కడ రాజధాని కర్నూలు, ఇక్కడ హైదరాబాదు, అక్కడ ఎలా మారింది శ్రీబాగ్, పెద్ద మనుషుల ఒప్పందం ఏం జరిగింది అనేది ఇక్కడ తెలుసుకోవాలి. ఓకేనమ్మా. ఆ కమిషన్లు, కమిటీలు ఉన్నాం. తర్వాత మీకు ఇక్కడే చూడండి అమ్మ, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు దారితీయడానికి కారణమైన విశాలాంధ్ర మహాసభలు, తెలంగాణకు సంబంధించి విశాలాంధ్రకు మద్దతు ఇచ్చిన వ్యక్తులు, ఆంధ్రాలో విశాలాంధ్రకు సంబంధించి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తుల గురించి ఒక్కసారి ఫోకస్ చేస్తారు. ఇదిగోండి ఎస్ఆర్సి కమిషన్ అండ్ పెద్ద మనుషుల ఒప్పందం, ఈ 2 మీరు చదవండి. 100% 1 or 2 మార్క్స్ వస్తున్నాయి దీని నుండి. లాస్ట్ అండ్ ఫైనల్ 1956 నుండి అంటే నీలం సంజీవరెడ్డి దగ్గర నుండి 2014 వరకు అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు బైఫర్కేషన్ వరకు జరిగిన సంఘటనలు. ఎలాగో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఒకప్పుడు చంద్రబాబు ఉండేటప్పుడు ఏ నిర్ణయాలు జరిగినాయి, టీడీపీ పార్టీ అవతరణ, ఎన్టీఆర్ గారు ధర్మ మహామాత్య, కాసు బ్రహ్మానందరెడ్డి కాలంలో జరిగిన సంఘటన. మరి ఎన్టీఆర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకప్పుడు ఆయన వైఎస్ఆర్తో కలిపి మంత్రిగా టంగుటూరు అంజయ్య కాలంలో ఉండడం. వీటి మీద ఫోకస్ పెట్టండి. ముఖ్యమంత్రులందరూ వరుసగా తెలుసుకోండి. ఒక్కొక్క ముఖ్యమంత్రికి మ్యాక్సిమం 3 నెలలుగా 4, 3 or 5 మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవి మీరు తెలుసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. చాలా కేర్ఫుల్. 1-2 సార్లు ఆలోచించండి. దయచేసి తప్పుడు నిర్ణయం తీసుకోకండి. 1 బిట్ మీరు తప్పు చేశారా, 2 బిట్లు పోయినట్లు. ఎందుకు? ఈ బిట్టు పోతుంది, మీకు వచ్చిన మార్కు కూడా మైనస్ అయిపోతుంది. కాబట్టి మీకు మంచిగా వస్తేనే రాయండి. పాజిటివ్ థింకింగ్తో వెళ్ళండి. మంచి ఆహారం తీసుకోండి. 20 రోజులు మంచిగా రెస్ట్ తీసుకోండి. అలాగే 24 గంటలు రెస్ట్ కాదు, 24 గంటల ఎడ్యుకేషన్ కాకుండా. సరే ఓకేనా? మంచిగా ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇక ఖచ్చితంగా మిమ్మల్ని తిరిగి ఉండదమ్మా. కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుని వెళ్ళండి. రివిజన్ చేయండి. ఇంతవరకు మీరు ఏ బుక్స్ అయితే ఫాలో అయ్యారో అదే బుక్స్ని ఫాలో అవ్వండి. మా ప్రీవియస్ పేపర్స్ని చూడండి. మన యాప్లో మీకు ఏమైనా డౌట్స్ ఉండే క్లాసెస్ అన్నీ పూర్తి క్లాసెస్ ఇంకా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. థ్యాంక్ యూ.